హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ యమ్మీ అండ్ డెలిషియస్ బాదాం ఫిర్నీ రెసిపీతో వచ్చేసానండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ రెసిపీ చేసుకోవడానికి నేను 3 టేబుల్ స్పూన్ల వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు మామూలు బియ్యంతోనైనా చేసుకోవచ్చు, బాస్మతితో అయితే ఫ్లేవర్ బాగుంటుంది. 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. అలాగే అరకప్పు వరకు బాదాంని మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే అరగంట ముందు వేడి నీళ్ళలో అయినా వేసుకొని పొట్టు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 గంటల ముందు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వాటర్ స్ట్రెయిన్ చేసి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఈ బియ్యాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా రవ్వలాగా రావాలి, ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి పీల్ ఆఫ్ చేసుకున్న బాదాంని కూడా వేసుకొని మీరు ఈ బాదాంని కూడా కొంచెం కోర్స్ లాగా కొద్దిగా రవ్వలాగా పట్టుకోవాలండి. వాటర్ వేయకుండా చేశాను నేను. మేకింగ్ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. అందులోకి 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలి. ఇవి చిక్కటి పాలైతే బాగుంటాయండి టేస్ట్. అండ్ నేనైతే ముందుగా కాచి పెట్టుకున్న పాలను తీసుకున్నాను. మీరు ఇప్పుడే కాచుకుంటే కొద్దిగా ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా హై ఫ్లేమ్లో పాలని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ అడుగు పట్టనివ్వకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ పాలని బాగా మరగనివ్వాలండి. ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యంని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా ఈవెన్గా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోలేని అనుకునేవారు ముందుగా గిన్నెలోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకున్నటువంటి బాదాంని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ బాదాంని కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఒకవేళ మీరు ఇలా డైరెక్ట్గా ప్యాన్లో మిక్స్ చేసుకోలేను అనుకుంటే కొద్దిగా పాలని యాడ్ చేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బాస్మతి బియ్యం రవ్వ ఏదైతే ఉందో అది కాస్త ఉడికి కొంచెం చిక్కగా అయ్యి ఇలా పాల క్వాంటిటీ కొద్దిగా తగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే అడుగు పట్టేస్తుంది, టేస్ట్ వేరే అయిపోతుందండి. ఇలా చక్కగా ఉడకనివ్వాలండి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి. అకార్డింగ్ టు యువర్ స్వీట్ అండ్ టేస్ట్కి తగ్గట్టుగా మీరు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఈ షుగర్ కూడా వేసుకున్న తర్వాత కలుపుతూ ఈ చక్కెర కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని నేను ఇలా మిల్క్లో యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్ కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా నెయ్యి పైకి తేలేంత వరకు కూడా 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి, ఒకసారి అడుగు నుంచి కూడా కలుపుకొని ఈ సైడ్కి ఉన్న ఈ మీగడని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. మీ దగ్గర మట్టి పాత్రలు ఉంటే మట్టి పాత్రల్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు మట్టి పాత్రలు లేవు కాబట్టి నేను ఇలా బౌల్స్లో సర్వ్ చేసుకున్నాను. అండ్ పైనుంచి చాప్డ్ పిస్తా అండ్ బాదాం వేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత చూడండి, బాదాం ఫిర్ని టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉంది. డెలిషియస్ అండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా బాగా వచ్చిందండి. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to hit the bell icon. And please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.